శరీరం అందులో ఇన్వాల్వ్, అంటే దానిలో అది జోక్యం చేసుకోండి. శరీరమే ప్రధానంగా ప్రవేశిస్తుంది అందులో. ఎందుకంటే బాహ్యమైన పూజకి శరీరము ద్రవ్యములు రెండు ఉంటాయి. ద్రవ్యం, దేహం, ఈ రెండు. ఈ ద్రవ్య దేహాలు రెండు భగవంతునికి అభిముఖంగా ఉన్నామన్న భావనతో ఉన్నప్పుడు రెండూ శుద్ధవుతున్నాయి ఇక్కడ. అందుకే బాహ్య పూజలో శరీరం శుద్ధవుతుంది. చేస్తున్నప్పుడు ఎంత కాదన్నా తలంచుకుంటాం కదా, తద్వారా మనస్సు శుద్ధవుతుంది. అనేటప్పుడు కాస్త మంత్రమో స్తోత్రమో నామమో నోటితో అంటాము కనుక వాక్కు శుద్ధవుతుంది. త్రికరణాలని శుద్ధి చేసే శక్తి పూజకున్నది. అది దాని యొక్క గొప్పతనం ఇక్కడ. కొంతమంది అంటూ ఉంటారు, మనస్సులో ఉండాలి కానీ పూజలు ఎందుకండి అని. కనీసం శరీరంలోనే ఉండాలి కదా, మనస్సులో లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. కానీ మనస్సును కూర్చోబెట్టడం కష్టం అంటే ముందు మనిషి కూర్చోవడం నేర్చుకుంటే మనసు తర్వాత కూర్చుంటుంది. అని మనిషి స్నానం చేసి పూజకి తగ్గ ఎటైర్, దాన్ని సంప్రదాయం చెప్పినటువంటి అలంకారాలతోనో లేదా వాటికి సంబంధించిన ఆహార్యంతోనో కూర్చోగానే ఆ సంసిద్ధత శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అని శరీరంతో చేసిన పాపములన్నీ పోవడానికి బాహ్యమైన పూజ, వాక్కుతో చేసిన పాపాలు పోవడానికి నామ స్తోత్ర మంత్రాదులు, మనస్సుతో చేసిన పాపాలు పోవడానికి భగవత్ స్మరణ, ధ్యానం, ఇవి పనికొస్తాయి. కానీ త్రికరణాలు శుద్ధి కావడం కోసం ఈ మూడు ప్రక్రియలు పెద్దవాళ్ళు చెప్పారు. అందున పూజలో మిగిలిన రెండు కూడా కలిసే అవకాశం ఉంది. ఆ రెండు కలియకపోయినా ఒకటి సాగుతూ ఉంటుంది కదా. కనుక ఇది చాలా విశేషమైన అంశం. అందుకే మనకి పూజ కూడా ఒక భాగం. అంతేగాని పూజల్ని నిరసించరాదు. పూజ తెలిసి చేయమన్నారు, భక్తితో చేయమన్నారే తప్ప పూజను వదిలేయమని లేదు. అది పూజలు చేస్తే ఎంతకాలం అండి, తత్వజ్ఞానం కావాలండి అంటున్నారంటే అర్థం ఏంటంటే తత్వం తెలిసి కూడా పూజ చేయొచ్చు. శంకర భగవత్పాల్ వారు బ్రహ్మనిష్ఠులయ్యాక కూడా చేశారు కదా. ఇప్పుడు ఆ స్తోత్రం ఆయనే చేస్తున్నారు. అయితే పూజ చేసేటప్పుడు మనస్సు ఎలా ప్రవేశించాలి అనే దానికి మానసిక పూజా స్తోత్రాలు మనకు సహకరిస్తుంటాయి. అందులో ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. అది విశేషమైన అంశం. ఇక్కడ ఒక పెద్దవారి ఇంటికి వచ్చినప్పుడు కూర్చోండి అని ముందు ఆసనం చూపిస్తాం. అందుకే నిలబడే అలా మాట్లాడించాం కదా. ఆ కూర్చున్న తర్వాత ఏమైనా నీళ్లు తాగుతారా, ఆ తర్వాత ఇంకా ఉపపానీయాలు అడుగుతాం, భోజనం చేస్తారా అంటాం. ఇలా మనం ఒక అతిథినే అంత సత్కరించినప్పుడు ఒక ప్రభువుని కొంచెం స్థాయి కలిగిన వాడిని మరికొంచెం ఎక్కువ సత్కరిస్తాం. అలాంటిది సర్వజగత్పతి లేదా సర్వజగన్మాత అయినటువంటి ఆ పరాశక్తిని ఆరాధించేటప్పుడు ఉపచారాలు ఎన్ని చేయాలండి. అయితే ఉపచారాల ప్రయోజనం ఏమిటి అంటే మనం అనుభవిస్తున్న ద్రవ్యములు శుద్ధి చేయడం ఒకటి, మన అంతఃకరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది. దీని గురించి భావనోపనిషత్తు మొదలైనవి జ్ఞానమర్ఘ్యం జ్ఞేయం హవిహి అంటూ మొదలైన మంత్రముల్లో జ్ఞానమే అర్ఘ్యము, హవిస్సు జ్ఞేయ వస్తువే అంటూ రమ్యమైనటువంటి అంశములు పరాపూజ పరంగా తత్వ విచారంతో మనకు చూపిస్తున్నాడు. కానీ ఈ పూజనే